వెళ్తున్నా ఏంటనేది ముందుకు వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను, చూద్దాం. ఓకేనా? సంగారెడ్డి మంజీరా డ్యామ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ ఏందనేది ఫుల్ డీటెయిల్స్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపిస్తాను. వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఈ మధ్యలో, చూద్దాం మీకు వాటర్ లెవెల్ ఎంత ఉంది ఏంటి ఫుల్ డీటెయిల్స్. వెళ్తున్నాను, ఇంకా దగ్గరలో ఉందని చెప్పేసి అంటారు అనమాట. కల్పకూరు మంజీరా వాటర్ డ్యామ్ సంగారెడ్డి మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి కల్పకూరు విలేజ్ అన్నమాట. ఇక్కడ మన సంగారెడ్డి నుండి కల్పకూరు విలేజ్కి వచ్చాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేది డ్యామ్ అనమాట. పచ్చని పంట పొలాలు అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. చూడండి, సూపర్. ఆ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. మొత్తం ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను, ఎందుకంటే నేను చూడలేదు ఎప్పుడు. ఆ డ్యామ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యామ్ ఏందనే సంగతి, ఎన్ని గేట్లు ఉన్నాయి, ఎంత నీటి సామర్థ్యం ఎంత అనేది, ఎంత హైట్ ఎంత ఉంటుంది, సామాన్య పొడవు వెడల్పు ఎంత ఉంటుంది అనేది మనం క్లియర్గా అయితే చూపిస్తాను నేను మీకు. వెళ్తున్నాను. అదే ఇక్కడ అన్ని బోర్డులు బాగా ఉన్నాయి, బర్డ్స్ అనమాట, పక్షుల బోర్డులు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనము అవి జంతువులు మొసళ్ళు కూడా ఉంటాయని చెప్పేసి అంటున్నారు. వీలైతే అవి కూడా చూద్దాము. ఓకేనా? బాగా కొంచెం దట్టంగానే కొడుతుంది, చూస్తున్నారుగా వెనకాల చెట్లు అవి. లొకేషన్ మాత్రం చాలా హైలైట్గా ఉందన్నమాట. సూపర్ సూపర్. అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు డ్యామ్ పైకి వెళ్దాం అనమాట. సాగునీరు తాగునీరు ఇక్కడ నుంచి ఉపయోగిస్తారు. ఇంకోటి ఏంటంటే మనకు అటు ఓల్డ్ బస్సు అయితే ఇంతకుముందు నేను వీడియో చేశాను. అది వచ్చేసి గండిపేట చెరువు నుండి అయితే అక్కడ నుంచి వాటర్ వెళ్తాయి అన్నమాట. వెళ్దాం ముందుకి. ఇది మనం చూస్తున్నారా మంజీరా డ్యామ్ ఇదన్నమాట. వాటర్ లెవెల్స్ అయితే కొంచెం తక్కువ కొడుతుంది. సూపర్గా అయితే ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే ఇది కదా అక్కడ చెట్ల నుండి ఇంకా చాలా దూరం అయితే కనిపిస్తుంది హైలైట్గా, చూస్తున్నారా? ఇంకా ముందుకు వెళ్దాం, గేట్ల దగ్గరికి వెళ్దాము. అక్కడైతే వాటర్ నడుస్తున్నాయి, చూస్తున్నారా ఫ్రెండ్స్? మొత్తం చూద్దాం. ఇంకా మొత్తం గేట్ల దగ్గరికి వెళ్ళి ఎన్ని గేట్లు ఉన్నాయి ఏంటి ఏం సంగతి అనేది మొత్తం క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. చూస్తున్నారా? చెట్లు మాత్రం భలే నాటారు. వా వా వా, సూపర్ గ్రీన్గా ఉంది. మన కిందికి అశోక చెట్లు అయితే చాలా హైలైట్గా చాలా ఎత్తుగా ఉన్నాయి. సూపర్గా ఉంది లొకేషన్. ఈ చెట్ల నుండి అయితే అక్కడ వాటర్ ఫిల్టర్ ఉందన్నమాట. అక్కడ నుంచి వాటర్ వచ్చేసి డ్యామ్లోకి వెళ్తున్నాయి అనమాట. ఈ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ మనం వెళ్తే బెటర్, లొకేషన్ బాగుందని చెప్పేసి నేను క్లియర్ చూపిస్తాను అనమాట. చాలా పెద్ద 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 చెట్లు ఉన్నాయి, మామూలుగా లేదు. వచ్చేసి కొంగ ఏదో తినేస్తుంది, చూస్తున్నారా? ఓ సూపర్. అంటే ఇవి చిన్న గేట్లు అంట. ఇవి చిన్న గేట్లు ఏంటంటే వాటర్ స్టోరేజ్ ఎక్కువ అయిపోతే, ఇప్పుడు యాక్చువల్గా మనకు ఆ గేట్ దగ్గరకి వెళ్దాం, అక్కడికి వాటర్ స్టోరేజ్ ఎక్కువ అయిపోతే అప్పుడు ఈ వదులుతారనమాట. కొత్తగా కడుతున్నారనమాట పార్క్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నుంచి కూడా మనం ఈ చిన్న చిన్న ఊర్లకు పల్లెలకు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు పంట పొలాలకు అయితే ఇక్కడ నుంచి వాటర్ పంపించవచ్చు అంట. రావడం అయితే లేట్ అయింది. ఓకేనా? కనిపిస్తున్నాం ఇగో, ఇదంతా అదే అనమాట డ్యామ్. గేట్ల దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను మీకు క్లియర్గా. హైలైట్గా ఉన్నాయి గేట్లు. నేను ఎప్పుడైనా ఆ గేట్ దగ్గర వాటర్ వదిలే టైంలో చూసా కనుక సూపర్గా ఉంటుంది. బట్ ఇప్పుడు డ్యామ్లో కొంచెం వాటర్ అయితే తక్కువ ఉన్నాయి, ఎందుకంటే వర్షాకాలం వస్తే ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందన్నమాట, గుడిలాగా. సూపర్. జై శ్రీరామ్. వెళ్దాం ముందుకి. ఇక్కడ నుంచి వెళ్ళాలి. దారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్? స్కిప్ చేయకండి. మనకు షార్ట్గా కొంచెం తొందరగా వెళ్ళడానికి అని చెప్పేసి మనం ఈ దారిలంగా అయితే వెళ్తున్నాము డ్యామ్ దగ్గరికి. సరే, ఇదే దారి, షార్ట్లో వెళ్తున్నాం అనమాట. షార్ట్గా వెళ్ళిపోతున్నాం. తొందరగా డ్యామ్ దగ్గరికి వెళ్ళామంటే చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? ఇంకో ఈ సొరంగం చూసినారా? పెద్ద దట్టమైన సొరంగంలా ఉంది కదా, చూసినా? చెట్లతో భలే ఉంది. ఇది దారి ఇదే అనమాట డ్యామ్కి వెళ్ళడానికి. చూస్తున్నారా ఎట్లా ఉంది? దట్టంగా సొరంగంలో ఉందన్నమాట, మామూలుగా లేదు. వావ్, అరే హైలైట్. ఎండ కొడుతుంది, చెమట. చూస్తున్నారా? చెట్లలంగా డ్యామ్ కనిపిస్తుంది. దగ్గరికి అయితే వచ్చాము. ఓకేనా? చూస్తున్నారా? వచ్చేసాము ఇప్పుడు. అది లెక్క.
హైలైట్ అన్నమాట. జనాలు స్నానాలు చేస్తూ ఉన్నారు. రైట్, చూస్తున్నారా? ఓహో, మామూలుగా లేదు పరిస్థితి, పెద్ద ఉంది డ్యామ్. జనాలు స్నానాలు చేస్తున్నారు, దగ్గరికి వెళ్ళి చూద్దాము. సూపర్ సూపర్, చూడండి మొత్తం చూపిస్తాను నేను మీకు. సో ఓకే, వెళ్దాం ముందుకి. సింగూరు నుండి మనకు ఇక్కడికి వచ్చేసి టాప్ ఆఫ్ చేస్తారు అనమాట. డ్యామ్ కెపాసిటీ నీటి సామర్థ్యం వచ్చేసి 1.5 TMC అని చెప్పేసి అంటున్నారు. 11 గేట్లు ఉన్నాయి, 1.5 TMC అని చెప్పేసి మనకు వీళ్ళు చెప్పిన వాళ్ళు దగ్గరలో వేరే వాళ్ళని అడిగితే చెప్పారు. చూద్దాం. హైలైట్గా ఉందా, సూపర్ అనమాట. జనాలు అంతా ఇగో చూస్తారా, స్నానాలు చేస్తున్నారు. చాలా హైట్ ఉంది. గేట్లు మెయిన్ రేంజ్లో ఉందిగా. క్లైమేట్ మామూలుగా లేదు అసలు. స్నానాలు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. అమ్మ తాడు కట్టేసి స్నానాలు చేస్తున్నారు అనమాట. లెక్క పైకి కూడా వెళ్దాము. 11 గేట్లు ఉన్నాయి. 1982లో ఓపెనింగ్ అయింది. ఈ డ్యామ్ వచ్చేసి 42 మీటర్స్ హైట్లో ఉందన్నమాట. 42 మీటర్ల హైట్. లెంత్ వచ్చేసి 4,203 మీటర్స్. ఫీట్స్ వచ్చేసి 13,789 ఫీట్స్ అంటున్నారు. ఓకేనా. హైట్ వచ్చేసి 138 ఫీట్లు అన్నమాట. 138 ఫీట్లు. చూస్తున్నారా, ఇది ఎలా ఉంది చూస్తారా? వండర్ఫుల్ ఉంది లొకేషన్. రంగంలో ఉంది రయ్యా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కాలిగిన తట్టుదల కింద పడ్డామా అంతే సంగతి. పెద్ద లోయలా ఉంది ఇది, పెద్ద గోతి వాటర్. చూస్తున్నారా, ఇది లెక్క. బాగుంది, సరౌండింగ్ బాగుంది. వెళ్దాం అక్కడికి. జనాలు స్నానాలు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకేనా. నడుచుకుంటూ వెళ్ళాలి. ఏమాత్రం తేడా వచ్చిందా మళ్ళీ కింద ఉంటాం. చాలా హైట్ ఉంది, మనకంతా ఏర్పడలేదు కానీ చాలా హైట్ ఉంది. చూసినారా, చాలా హైట్ ఉంది. అసలు ఇళ్ళకి వెళ్ళి వెళ్ళకూడదు. ఇది వేనే కాదు, ఎందుకంటే ఇది వాటర్ వదిలితే ఇంత ఫుల్ అయిపోద్ది అనమాట. మామూలుగా ఉండదు. ఒకటి మొత్తం చేపల వాసన వస్తుంది. చేపలు ఉంటాయి ఇలా? అవునా, చేపలు ఉంటాయంట. మనం ఎక్కువ వెళ్ళకూడదు. మనం చేపలు ఉంటాయి. దగ్గర ఉంది కదా వాటర్ ఫోర్స్ వస్తుంది అక్కడికి వెళ్ళి. అది చూస్తాను, మన దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూపిస్తాను అనమాట. సూపర్గా ఉంది, హైలైట్గా. జనాలు అంతా స్నానాలు చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. చేపలు అయితే ఏం కనిపించట్లేదు నాకు. చేపలు అయితే మరి ఏం కనిపించట్లేదు. జనాలు స్నానాలు చేస్తున్నారు. ఇడం కూడా వస్తుంది వాటర్. ఎక్కడైనా లీక్ అయిన వాటర్ వేయడం వచ్చేస్తున్నాయి మరి. అమ్మ చాలా హైట్ ఉందిరా బాబు, మామూలుగా లేదు అసలు హైట్. ఇక్కడ నిలబడుతున్నాయి వాటర్. చూసుకుంటే కళ్ళు తిరుగుతున్నాయి.
చూస్తున్నారుగా ఫ్రెండ్స్, పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. బీ కేర్ఫుల్, ఎప్పుడైనా వస్తే కనుక ఇది బాగా జారుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు సబ్స్క్రైబ్ చేసి ఆదరించారనమాట. వాళ్ళకి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఏదైనా ప్రమాదం జరిగితే బాగుండదు కదా, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. చూస్తున్నారా, ఫుల్గా ఎంజాయ్ చేసాం. వీళ్ళంతా మన సబ్స్క్రైబర్లు అనమాట, కొత్తగా ఏర్పడ్డ మన కొత్త సబ్స్క్రైబర్లు వీళ్ళంతా. అందరు చూస్తున్నారా? ఓ రైట్ 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 ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ రైట్ రైట్ బాయ్. మరి ఉంటా, వెళ్దాం మరి. ఓకేనా? 1982లో అది ఓపెనింగ్ అయింది, 1982 అన్నమాట. చెప్పాను కదా, హైట్ వచ్చేసి 42 మీటర్స్ 138, 42 మీటర్స్ 138 ఫీట్స్ అన్నమాట. 138 ఫీట్స్ ఉంటుంది. ఇంకోటి 4,203 అయితే లెంత్ ఉంటుంది అనమాట. 1.5 TMC అని చెప్పేసి అంటున్నారు. ఇది మన సింగూరు డ్యామ్ నుండి ఇక్కడికి మంజిరా డ్యామ్కి అయితే ఇది వస్తుంది అనమాట. అక్కడ నుంచి టాప్ అప్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఊర్లలోకి పంట పొలాలు తాగడానికి హైదరాబాద్ సిటీకి కూడా ఇక్కడ నుంచే వాటర్ వెళ్ళేది. ఇప్పుడైతే మనం కృష్ణ వాటర్ అయితే హైదరాబాద్లో యూజ్ చేస్తున్నారు. కొంతవరకు అయితే ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాలకైతే ఇదే సోర్స్ అనమాట, వాటర్ తాగునీరుకి సాగునీరు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, సూపర్గా ఉంది. ఓకే, కొట్టండి మా టైప్. ఇంకొకరు కొట్టండి. ఓవరాల్గా అయితే చూశారనుకున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే చూశారు కదా, అక్కడ వరకు వెళ్ళారు. కానీ అక్కడ వచ్చేసి బాగా వాటర్ బాగా జారుతున్నాయి. ఎవరైనా వచ్చినా కానీ అలా ట్రై చేయకూడదు, ఎందుకంటే బాగా నాచిపట్టేసింది అనమాట. దానివల్ల బాగా జారేస్తుంది అనమాట. అక్కడ నుంచి పడ్డామంటే డైరెక్ట్గా కిందికి వస్తాం. చాలా హైట్ అయితే ఉంది, మనకి వీడియోలో చిన్న కనిపించినా కానీ ఆ హైట్ ఉందన్నమాట. బాగా హైట్ ఉంది, చూస్తున్నారా? సూపర్గా ఉంది, ఎంజాయ్ చేశాను. బట్ ఏంటంటే నాకు డ్రెస్ లేదు, ఇంకో డ్రెస్ తీసుకురాలేదనమాట. ఓవరాల్గా అయితే స్నానం ముఖం కడుక్కొని కాలు చేతులు కడుక్కొని ఎంజాయ్ అయితే చేశాను అనమాట. ఓకేనా? రైట్ 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 సూపర్గా ఉందన్నమాట. రైట్, వస్తుంది. అక్కడికి వెళ్ళి అయితే బాగా ఎంజాయ్ చేశాను. సూపర్గా అనిపించింది, మంచి థ్రిల్లింగ్ అనిపించింది అనమాట. చాలా వాటర్ ఫోర్స్ చిన్న మినీ గేట్లు అయితే ఓపెన్ చేశారు దాంతో. ఇది కానీ బాగా జారుతుంది. స్కిడ్ అయ్యామా అంతే సంగతి, మూతి పనులను రాలిపోతాయి అనమాట. నాకు చాలా హెల్ప్ చేశారు, అటు ఇటు పట్టుకొని పైకి తీసుకెళ్ళి, పాపం పైదాకా తీసుకెళ్ళి చూపించారనమాట. ఓకేనా? పైకి వెళ్ళి చూశారు, సూపర్గా ఉంది. ఓవరాల్గా అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మంచిగా ఉంది. అదే డ్రింకింగ్ వాటర్ కదా. ఓకేనా? ఒకప్పుడు అయితే హైదరాబాద్ సగం సిటీ మొత్తం ఇదే వాటర్ తాగడానికి సోర్స్ అన్నమాట. ఇక్కడ నుంచి ఈ మెదక్ డిస్టిక్, సంగారెడ్డి డిస్టిక్ ఇదంతా ఓవరాల్గా హైదరాబాద్ సెంటర్ మొత్తం సగానికి ఇక్కడ నుంచి వాటర్ తాగేవారు అనమాట. ఓకేనా? ఓవరాల్గా అయితే వచ్చాను, చూశాను, ఎక్స్ప్లోర్ చేశాను, ఎంజాయ్ చేశాను. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మన ఛానల్ మానిటైజింగ్ దగ్గరలో ఉంది. మీ సహకారం ఉంటే 100% ఇలాంటి మంచి మంచి కంటెంట్లు చేద్దాం. ఇక్కడే కాదు, వేరే స్టేట్లో కూడా వెళ్ళి చేయాలి, మంచి మంచి కంటెంట్ చేయాలని నా అనుకుంటున్నాను నేను. ఓకేనా? దగ్గరికి అక్కడ మెయిన్ గేట్లు అయితే చూసాం కదా, 11 ఉన్నాయి. ఇవి వచ్చేసి దాదాపు 20-21 ఉన్నాయన్నమాట. ఈ చెట్లకి ఒక 2 గేట్లు కనిపించట్లేదు, ఈ 20 గేట్స్ ఉన్నాయన్నమాట. అంటే డ్యామ్ ఫుల్ అయిపోయిన తర్వాత ఈ గేట్లు కూడా వదులుతారు. ఈ గేట్ వదిలితే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ అక్కడే వెళ్ళి కలిస్తే వాటర్ ఫుల్ అయిపోతే ఈ గేట్ల నుండి, చిన్న గేట్లు ఇవి, ఈ గేట్ల నుండి వదులుతారనమాట. చిన్నగా ఏం లేవు, సేమ్ అదే డిస్టెన్స్, అదే కాదు, హైట్ తక్కువ, ఇవి అది హైట్ ఎక్కువ అనమాట. ఫుల్ అయితే అక్కడ నుంచి వదులుతారు, ఫుల్ అయిపోతే ఇక్కడ నుంచి వదులుతారు. నార్మల్గా అయితే సాగునీరుకు అక్కడ నుంచి వదులుతారు అనమాట. ఓకేనా?